For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు నిపుణులు, అలాగే లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. 1 వీక్ బ్యాక్ వచ్చేసి చాలా న్యూస్ లో గానీ యూట్యూబ్ లో గానీ చాలా వైరల్ అయిపోయింది పూరి జగన్నాథుని యొక్క ఆలయ రహస్యం, 3వ గది తెరవడం అని చెప్పేసి. మరి రత్న భండాగారం అనేది 3వ గది తెరిచిన వెంటనే క్లోజ్ చేసేసారు. ఎందుకంటారు గురువు గారు? అంటే మనకి పూర్తిగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది బయటకి ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వలేదు, కానీ అది ఓపెన్ చేసే సమయానికి ఆల్రెడీ అన్నారు, ఆల్రెడీ నాగసర్పాలు ఉంటాయి, సో మనం ఓపెన్ చేయకూడదు అనేసి అని. కానీ మరి వెంటనే ఓపెన్ చేసిన వెంటనే క్లోజ్ చేయడానికి గల రీజన్ అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, మనకి ఏదైతే పూరి పురాణం అని ఉంటుంది, పూరి జగన్నాథ స్వామి పురాణం, అందులో ఏంటంటే రహస్యమైనటువంటి చాలా ఉన్నాయట, మన కంటికి తెలియదు. చాలా రహస్యమైన, చూడడానికి ఒక ఇదిలా కనిపిస్తుంది, కానీ అది కొంతమందికి కొంత శక్తి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇంకా ముందుకు వెళ్ళాలని తెలుస్తుంది. ఎందుకంటే అది దేవతలకి తప్ప మనుషులకు కూడా తెలియదు అని చెప్పి రాయబడింది అందులో. అక్కడ ఉండేటువంటి రహస్యాలు దేవతలకు కూడా కష్టమే అని రాయబడింది. దేవతలు తప్పక దేవతలకు కూడా కష్టమే. సో ఎవరు తెలుసుకోలేదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే అమ్మ, అనేకమైనటువంటి శక్తులు కావచ్చు, అనేకమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు అంతదాకి మనం మనుష్యులుగా మనం తయారు చేసిన టెక్నాలజీ చాలా గుప్తంగా ఉంటుంది. కొన్ని విషయాలు మన ఫోన్లోకే, మన సిస్టంలోకి బగ్ వచ్చిందనే విషయం కూడా మనకు తెలియదు. రహస్యంగా ఓ బగ్గెలు మొన్న విప్రో కాదు, మన మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఒక బగ్ వచ్చి ఒక 3 గంటల సేపు మొత్తం స్తంభించిపోయింది. తెలుసా మీకు? అది ఫ్లైట్స్ అన్నీ అయిపోయాయి. దాన్ని కనిపెట్టడానికి, ఏది మనుషులు తయారు చేసిన దాన్ని కనిపెట్టడానికి 3 గంటలు టైం పట్టింది వాళ్ళకి ఆ బగ్ కనిపెట్టడానికి. అంటే అది చాలా కష్టమైన విషయం. 3 గంటల్లో దాన్ని ఛేదించారంటే ఇట్స్ గ్రేట్ అసలు చెప్పాలంటే. మామూలు విషయం కదా. ఒక బగ్ని వాళ్ళు క్రియేట్ చేశారు, మొత్తం షట్ డౌన్ అయిపోయిందంటే. అలాంటప్పుడు ఆ స్వామివారి యొక్క శక్తి అదంతా కూడా, అంటే అక్కడ ఏది ఉంది ఏది లేదనేటువంటి కొంత మాయ చేత కనబడనివ్వదు కూడా అక్కడ. కానీ చాలా సంపద ఉంది, కొన్ని ఏనుగులతో తీసుకొచ్చి లోపల పెట్టారు అనేటువంటిది సమాచారం. కొన్ని ఏనుగులతో తీసుకొచ్చి లోపల పెట్టారట. అంత సంపద ఉంది అట్లా లోపల. కానీ మానవ మాత్రలకి మనకి అందదు. అక్కడ నుంచి కొన్ని రూట్స్ కూడా ఉన్నాయి, సముద్రం వైపు వెళ్ళడానికి, ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. అవంత ఈజీగా ఎవరికి తెలియదు. మీరు కొన్ని పాత సినిమాల్లో చూడండి, ఇది ముట్టుకుంటే తెచ్చుకుంటుంది. అప్పుడు చాలా కొన్ని మూవీస్లలో మనకి చూపిస్తూ ఉంటారు. అట్లా ఏంటంటే అది కేవలం ఫిజికల్ గా కనబడేటువంటిది, ఫిజికల్ గా తెరిచేటువంటిది కాకుండా మంత్రంతో ఆ మంత్రాన్ని జపిస్తే, ఆ మంత్రాన్ని పఠిస్తే, కొంత ఉపాసన చేస్తే కానీ మీకు అది కనబడకుండా ఉంటుంది. అది అప్పుడు కానీ కనబడదు మీకు. అది కొంత ఉపాసన కూడా దానికి అవసరం తెలియడానికి. ఇంకోటి ఏంటంటే కలియుగం. ఈ కలియుగంలో ఏది ఎలా కనిపిస్తే ఎలా చేస్తారో అనేటువంటి దాంతో కూడా మనకి సిద్ధులు ఉంటారు, సిద్ధ పురుషులు ఉంటారు, మనకు అదేవిధంగా చిరంజీవులు ఉంటారు. వీళ్ళందరూ మనకి అశ్వత్థామ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి దానికి కాపలా కాస్తూ ఉంటారు, ఎవరికి కనబడకుండా ఉండడానికి. మీకు అంతదాకా ఎందుకమ్మా, కనికట్టు అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? ఆ కనికట్టు అని ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే ఎట్లా అంటే, మీ చుట్టూ కర్రతో ఒకటి ఇట్లా గీస్తారు, మిమ్మల్ని ఫస్ట్ చూసుకోమంటారు. చుట్టూ మొత్తం కనిపిస్తుంది మనకి. ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక చైర్ ఉంది, ఇక్కడ ఒక బొమ్మ ఉంది అనుకుంటాం. మనల్ని కళ్ళు మూసుకోమంటారు, కర్రతో ఇలా చుట్టూ గీతలా గీస్తారు. ఇప్పుడు కళ్ళు తెరవమంటారు, మీకు చుట్టూ బ్లాంక్ ఉంటుంది, ఏం కనబడదు. మీకు బ్లాంక్ ఉంటుంది, మీకు చీకటే ఉంటుంది, ఏం కనబడదు. అంటే ముందు మనకి కనిపించిన ఏవి మనకి కనబడవు, మొత్తం చీకటి ఉంటుంది, ఏం కనబడదు. అది స్వయంగా ఎవరికో కాదు, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి కూడా మొన్న ఒక 2-3 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఒక అతను చేసి చూపించాడు. ఆయన నిద్రలేపోయాట. ఆయన ఒక అఘోరా రకంగా చేసుకుంటుంటాడు హిమాలయాల్లో. ఆయన ఏం చేశాడంట, అర్ధరాత్రి నిద్రలేపాడంటే, నిద్రలేపి చుట్టూ ఏముందో చూడనట్టు. అంటే ఇక్కడ చెరువు ఉంది సార్, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అంటే, సరే అలాగే ఉంటే ఒకసారి కళ్ళు మూసుకో అన్నట్టు. కళ్ళు మూసుకు ఒకరిని కాదు ముగ్గురిని నిద్రలేపాడు. ముగ్గురిని అడిగాడు, చుట్టూ కర్రతో గీత గీసాడు. గీత గీసి ఇప్పుడు చూడండి అంటే ఏమీ కనిపించట్లేదు వాళ్ళకి. సరే ఏమీ లేదండి, మొత్తం చీకటి, ఎటు చూసినా ఏం కనిపించట్లేదు అన్నారు ముగ్గురు. మళ్ళీ కర్రతో తెప్పి చూపించాడు, మళ్ళీ కళ్ళు మూసుకోండి, మళ్ళీ కనబడింది. అంటే కనికట్టు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏది ఇప్పుడున్న వాళ్ళే అలా కనికట్లా చేయగలిగితే
అప్పుడు ఎప్పుడో దాన్ని కొంత బయటికి కనబడేలా కొంత పెడతారు, లోపల వేరే ఉంటుంది. ఎందుకు కనబడేలా కొంత పెట్టకపోతే ఇంకా అన్వేషిస్తారు కదా. కనబడేలా కొంత పెట్టారనుకోండి, ఆహా ఇక్కడ ఉందా, సరే ఇదే ఉన్నట్టుందిలే అనుకుంటాం. అలా ఏంటంటే పూరి జగన్నాథుని ఆలయంలో కొన్ని తెరిస్తే ఇక్కడ ఏమీ లేనట్టు కనిపిస్తాయి, కానీ అక్కడ ఎంతో బండాగారం ఉంది లోపల. అయితే అప్పటి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు భగవంతుడి కైంకర్యం, భగవంతుడికి ఇస్తున్నాం భగవంతుడి కోసం అన్నట్టే, కానీ దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం అదే ఉండేది కాదు. ఇది భగవంతుడికి సంబంధించినటువంటిది. ఎప్పుడైనా ఏదైనా సరే, ఇప్పుడు కరువులు వస్తాయి, కరువులు కాటకాలు వస్తాయి, అప్పుడు అలాంటి సమయంలో భగవత్ సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడాలి. లేనట్లయితే మనకి రకరకాల దాడులు జరిగాయి 1000 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎక్కడో దగ్గర స్వరంగ మార్గంలో దాచిపెట్టకపోతే వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయేవారు. అలా దోచుకొని వెళ్ళిపోతున్నారనే కారణం చేత కూడా వాళ్ళు దాన్ని దాచిపెట్టేవారు. గురుగారు మీరు చెప్పారు ఈ కలియుగంలో వచ్చేసి అనేసి, మరి ఈ కలియుగంలో వచ్చేసి ఆ పూరి జగన్నాథుని యొక్క ఆలయ రహస్యం గది తలుపులు తెరవడం కరెక్టే అంటారా? తప్పేం కాదు. అంటే చాలా మంది అనేది ఏంటంటే గురువుగారు, అది నిధి బయటికి వస్తే ఒడిశా ప్రజలు కొంచెం లైఫ్ బాగుంటుంది అనేసి అన్నారు. సో మరి మీరేమంటారు, ఈ కలియుగంలో ఓపెన్ చేయడం కరెక్టే అంటారు? ఒకటమ్మా, ఓపెన్ చేయడం తప్పేమీ కాదు. ఆ యొక్క నిధిని, ఆ యొక్క ధనాన్ని మంచి విషయాలు ఖర్చు పెట్టడం కూడా తప్పేం కాదు. అలా అని ఇప్పుడు అంత తగ్గిందమ్మా, మీ ఇంట్లో మీ డబ్బులు ఉంటాయి, మీరు ఒక మంచి విషయాన్ని ఖర్చు పెట్టడానికి ఒక అర్థం ఉంటుంది, దాని ఒక చెడు విషయానికి కూడా ఖర్చు పెట్టచ్చు. కాబట్టి మంచి విషయాన్ని ఖర్చు పెట్టారు, దాన్ని తీసుకెళ్ళి ఒక స్కూల్ కట్టారు, లేకపోతే ఒక పూరి ఆలయం పేరు మీద ఒక హాస్పిటల్ కట్టారు అనుకుంటా ఉదాహరణకి, మంచిదేగా. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు, అనారోగ్యాలు ఖర్చు పెట్టుకోలేరు, మంచిదే. అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి ఇంకో రకమైనటువంటి వాటికి ఖర్చు పెట్టేస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే గురుగారు, మీరు ఏమన్నా మళ్ళీ చెప్పగలుగుతారా ఎప్పుడు మళ్ళీ తెరవబడుతుంది తలుపులు అని చెప్పేసి? అది యాక్చువల్గా ఇప్పుడు తెరవడమే 40 ఏళ్ల క్రితం తెరిచారు, కాబట్టి ఇప్పట్లో అయితే మళ్ళీ తెరిచే అంటే మేబీ ఒకవేళ ఎప్పుడైనా తెరిస్తే అక్టోబర్ నవంబర్ మాసాల్లో తెరుస్తారు. ఎప్పుడు తెరిచినా కానీ సో ఆ 2 months లోనే ఓపెన్ తెరుస్తారు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు తెలిసినా కూడా, అంటే ఎప్పుడైనా రహస్యం బయటపడితే ఆ టైంలో బయటపడుతుంది అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది. ఆ 2 మాసాల్లో బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే గురుగారు, మాకు పూరి జగన్నాథుని యొక్క ఆలయ రహస్యం గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.